అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో కొన్ని రహస్య విషయముల గుణ వివరణములో 544 నుంచి 568 వరకు గల నామముల అర్థములు తెలుసుకుందాం. సుషేణః శుద్ధ సత్వమయమైన పంచోపనిషత్తులను శరీరముగా కలవాడు. మనకు కనిపిస్తున్న ఈ జీవులందరూ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచభూతములు 5టితో చేయబడి శరీరములను ఎలా ధరించి ఉన్నారో అలాగే పరమేష్టి, పుమాన్, విశ్వ, నివృత్తి, సర్వ అనే పంచోపనిషత్తులతో ఆయన శరీరం తయారై ఉంటుంది. ఇక్కడ ఉపనిషత్తులంటే వేద భాగాలని అర్థం కాదు, పంచభూతముల వలె తత్వాలు. కనకాంగది సువర్ణమయమైన దివ్యాభరణములు ధరించినవాడు. గుహ్యః ఇట్టి పంచోపనిషన్మయమైన దివ్యదేహముచే దాచబడినవాడు. గభీరః అతి గంభీరముగా ప్రకాశించువాడు. గహనః చొరజాలకుండువాడు. సముద్రము నిర్మలముగా నుంటే లోపలున్న రత్నములు కనిపిస్తూనే ఉంటాయి. అయినా ఆ సముద్రంలో మనము చొరజాలము. అలాగే ఆయన దివ్యమంగళ విగ్రహము ఆయన దివ్య ఆత్మస్వరూపానికి ప్రకాశముగానున్న ఆయన మాత్రం సముద్రం వలె చొరజాలకుండేవాడు. గుప్తః ఈ పైన చెప్పబడిన రహస్య విషయములు అనధికారుల చెవిని పడకుండా పూర్వాచార్యులచే రక్షింపబడేవాడు. చక్ర గదాధరః చక్రము, గద మొదలగు దివ్యాయుధములను ధరించినవాడు. వేదాః తన వైభవమును సదా ప్రకాశింపచేయువాడు. స్వాంగః ఛత్రచామరాది సకలాంగములతో విరాజిల్లువాడు. అజితః అజితాను పట్టణము గలవాడు. దీనినే అపరాజిత, అయోధ్య అని కూడా అంటాము. ఇది విరజానది ఆవలగల నిత్య విభూతిలో ఉంటుంది. కృష్ణః నల్లని శరీరము కలవాడు. కృష్ణో వర్ణశ్చ మేయస్మాత్ తేన కృష్ణోహమర్జున అని భారతంలో కృష్ణుడు నేను నల్లని వాడను కనుక కృష్ణుడని పిలుస్తారని అర్జునుడితో అంటాడు. దృఢః అంత సులువుగా అర్థం కాని పరరూపం నుంచి ఉపాసకులపై అనుగ్రహంతో వ్యూహంలో కొంచెం స్థూలమైన వాడు అంటే స్పష్టమైన వాడు అని అర్థం. సంకర్షణః చేతనాచేతనములను తన యందు ఒకటిగా చేయునట్లు ఆకర్షించువాడు. అచ్యుతః పరములో వలె వ్యూహమున కూడా తన స్థానము నుండి జారనివాడు. వరుణః సమస్తమును ఆవరించి ఉండువాడు. వారుణః తనని వరించువారలు కలవాడు. వృక్షః తన్ను వరించు వారికి తన సర్వస్వమును ఇస్తూ వారిని తాను వరించువాడు. పుష్కరాక్షః వారల యందు కృపను వర్షించు నేత్రములు కలవాడు. మహామనాః వారల యందు అత్యుదారమైన హృదయము కలవాడు. భగవాన్ పరమపూజ్యుడు, సమస్త దోషరహితుడు, సమస్త కళ్యాణ గుణ స్వరూపి. లోకంలో కాస్త దోషరాహిత్యమున్నా కాస్త కళ్యాణ గుణ సాహిత్యమున్నా భగవాన్ అని పిలవడం ఈ గుణముల యొక్క ప్రభావమే. భగః భగం అంటే ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము అనే 6 గుణములని విష్ణు పురాణం నిర్వచించింది. అవి కలవాడు. నంది నందగోపుని తండ్రిగా కలవాడు. ఈ పదాన్నే ఆనంది అని కొంతమంది విడదీస్తారు. ఆనంది గోపికలను అనుభవించుటచే ఆనందము కలవాడని అక్కడి అర్థం. వనమాలి వైజయంతి అను మాలను ధరించువాడు. హలాయుధః హలము అను ఆయుధమును ధరించువాడు. ఆదిత్యః అకారమను అక్షరము చేత పొందదగినవాడు. పూర్వజన్మమున అదితిగా నుండిన దేవకికి కుమారుడు. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని నామముల అర్థములు తెలుసుకుందాం.